జగన్‌ని అభిమానించేవాళ్ళు గాని, వైసీపీ మీడియా గాని అంతేలేవు. జగన్‌ని అభిమానిస్తేనే వాళ్ళు వైసీపీ మీడియా అవుతారు. చంద్రబాబుని అభిమానిస్తే ఆళ్ళు టీడీపీ మీడియా అవుతారు. 2 రకాలుగా విడిపోయిన మన తెలుగు మీడియా మన దౌర్భాగ్యం. అయితే వైసీపీ మీడియా ఏదైతే జగన్‌కి బాకా ఊతుందో, జగన్‌కి భజన చేస్తూ ఉంటుందో, అవతల చంద్రబాబుకి భజన, చంద్రబాబు బాకాలు ఎట్లయితే ఉంటాయో, ఈ మీడియా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎటో వైపు నిలబడాలి. ఎటో ఒక వైపు నిలబడాలి. అది ఎన్‌డీఏ గావచ్చు, ఎన్‌డీఏ కూటమి కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్‌డీఏలో చంద్రబాబు ఉన్నారు కాబట్టి, లేదు లోపాయికార ఒప్పందంతో అయినా నిలబడండి. లేదంటే ఎన్‌డీఏ వైపైన అఫీషియల్‌గా నిలబడండి. ఏదో ఒకటి చేయండి. లేదు అంటే ఇండీ కూటమే బెస్ట్ ఆప్షన్ ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే 29లో ఖచ్చితంగా 3 సార్లు ఇప్పటికే మోడీకి అవకాశం ఇచ్చాం. ఈ ఒక్కసారికి రాహుల్ గాంధీకి ఇద్దాం అనేసి భారీ ఎత్తున డిస్కషన్స్ నడుస్తే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఏ ప్రభుత్వాన్ని యాంటీ ఇంక్యుబెన్స్ లేకుండా కాపాడలేదు. భారీ ఎత్తున వస్తది. రానున్న 5 ఏళ్లలో, గత 10 ఏళ్లలో కూడా ఏమీ చేయలేదు. ఒక 5, 10% ఏ ప్రభుత్వమే చేస్తది 5%. ఆ 5% చేసుకొని 80% చెప్పుకొని మిగతా 100% కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టారు అనేటువంటి ఫీలింగ్ బీజేపీ విషయంలో దేశ ప్రజలకు ఉంది. కాబట్టి ఇండీ కూటమి గెలుపు తథ్యం. అయితే బొటాబొటిన ఏమైనా తేడా వస్తే మొన్న చంద్రబాబు ఎట్లయితే నితీష్ కుమార్ ఎట్లయితే మోడీని పీఎం చేయడానికి దోహదపడ్డారో ఎన్డీఏ కూటమి దేశంలో అధికారంలో రావడానికి, అట్లాగే ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి జగన్ ఒక కీలక పాత్ర పోషించాలి అనే ఫీలింగ్. ఎందుకంటే 2019లో చూస్తే దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా ఉంది ఎంపీల విషయంలో వైసీపీ పార్టీ. పైగా దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అనేక చోట్ల పోటీ చేస్తాయి. కేవలం ఒక రాష్ట్రంలోనే పోటీ చేసి జగన్ అనర్గళమైన అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించగలిగారు. సో ఇప్పుడు వీళ్ళ యొక్క వైసీపీ పార్టీ యొక్క సపోర్టర్ల యొక్క, ముఖ్యంగా వైసీపీ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్ ఎట్లా అయినా సరే ఎన్డీఏ కూటమి వైపు నడిపించాలి. అలా నడిపించాలంటే జగన్ చెప్పేవాళ్ళు రంగంలో దిగి, జగన్ చెప్తే వినేవాళ్ళు రంగంలో దిగి. ఎవరు చెప్తే వింటారు ఆయన అంటే తన భార్య చెప్తే వింటారేమో. బట్ తన చెల్లి, తన తల్లి ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు జగన్‌కి. కాబట్టి కేసీఆర్ ఒక పెద్దన్నలాగా ఎన్నాళ్ళు ఉన్నారు. స్టాలిన్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మంచి సయోధ్యతో ఉంటారు. వీళ్ళిద్దరూ చెప్తే జగన్ వింటారు కాబట్టి వీళ్ళంత త్వరగా కేసీఆర్, స్టాలిన్ జగన్మోహన్ రెడ్డిని కలవాలి వీళ్ళంత త్వరగా అనేటువంటి ఒక భేటీ జరగాలి అనేటువంటి కుతూహలం వైసీపీ అనుకూల మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. సేమ్ టైం ఎన్డీఏ పక్షాలు కూడా జగన్ వదులుకునే పరిస్థితి చేయవు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు, నితీష్ కుమార్ హెల్ప్ చేశారు, బానే ఉంది. రేపొద్దున నితీష్ బీహార్లో ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే 2029లో చంద్రబాబు కనుక గతంలో జగన్ ఓడిపోయినట్టే ఇప్పుడు కూడా ఆయన ఓడిపోయే పరిస్థితిలో డేంజర్లు కనిపించేస్తుంది. ఎందుకంటే తమిళనాడు తరహా పాలిటిక్స్ ఏపీలో వచ్చాయి కాబట్టి వస్తే కంప్లీట్ విక్టరీ వస్తుందనే ఒక స్ట్రాంగ్ నార్మ్ కనిపిస్తూ ఉండడంతో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ జగన్ పట్ల మనకి కనిపిస్తున్నాయి. సో ఎన్డీఏ కూటమి కూడా వదులుకునేటువంటి సాహసం చేయదు. అలా వాళ్ళు ఎంత చెప్పినా, ఎన్డీఏ కూటమి ఎంత చెప్పినా జగన్ చేయి దాటిపోకూడదంటే కేసీఆర్ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా జగన్ కన్విన్స్ చేయగలరు. ఈ అంశాలే ఎక్కువగా ప్రజల మధ్య డిస్కషన్ గా నడుస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది ఈ విషయం గురించి కామెంట్ చేయండి. వాళ్ళిద్దరూ కలవాలా వద్దా జగన్?